హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గులాబీ చెట్టు నాటుకుంటున్నా. ఇది వరకు నా దగ్గర పింక్ కలర్ది ఉండే, అది చీడ పట్టి మొత్తం చెట్టు అంతా ఎండిపోయిందన్నమాట. ఇప్పుడు వేరే కొత్త చెట్టు పెడదామనేసి వేరే వాళ్ళు కొమ్మలు కొట్టి పడేస్తే నేను కొన్ని కొమ్మలు తీసుకురమ్మంటే మా చిన్నోడు తీసుకొచ్చేసిండు. కొమ్మలు అయితే నాటుకుంటున్నా. ఎప్పుడైనా మనం చెట్టు పెట్టేటప్పుడు ఇలా ఇసువంటివి ఉండేటట్టు చూసుకొని మనం చెట్టును నాటుకోవాలి. ఇసువంటివి ఉంటేనే చెట్టు అనేది వేర్లు బాగా వచ్చేసి చెట్టు చచ్చిపోకుండా తొందరగా ఏనుకుంటుంది. మంచిగా ఇట్లనే పెట్టుకుంటాను నేనైతే చెట్లు అయితే. ఇదొకటి పెట్టినా ఇది అనుకుంటుంది. ఇది అనుకుంటే చిన్న చిన్నగా రూట్స్ వస్తున్నాయి వేర్లు. ఇదైతే ఖచ్చితంగా ఏనుకుంటాయి, చెట్లు చచ్చిపోవు. ఇక ఇదొకటి పెట్టేసుకుంటా. 3 చెట్లను పెట్టేస్తా. ఈ కొమ్మల్ని ఇలా బాగా పొడుగు ఉన్నాయి, ఇది ఇలాగే పెట్టేసుకుంటే పూలు కూడా తొందరగా పూస్తుంది. ఇది ఏం కలర్, పింక్ కలర్ అంటున్నారు పిల్లలు, కానీ పూలు పూసిన తర్వాత చూపిస్తా. ఇది ఇగురు కూడా వచ్చేస్తుంది. ఇక్కడ పెట్టుకుందాం అనేసి తవ్వితే మొత్తం ఒట్టిగానే దిగిపోతుంది. ఇది మెత్తగా ఉండిపోయింది వర్షానికైతే. చెట్టు ఇక్కడ వరకు లోపలికి పోయే విధంగా ఇట్లా పెట్టేసుకుంటే ఏర్లు అనేది ఇక్కడ వచ్చేసి చెట్టు ఎన్నుకుంటుంది, చచ్చిపోకుండా ఉంటుంది. ఇందులో దీన్నే 2 వక్కలు చేసి పెట్టేసిన. ఇది కూడా ఇట్లా ఇక్కడి వరకు అయితే ఏర్లు కంపల్సరీ వచ్చేస్తాయి. చెట్లు అనేదిగా గుబురుగా తయారైపోతుంది మంచిగా కాడలు పెట్టేసి. అంతే, ఇట్లా పెట్టేసుకుంటే అయిపోతుంది. అయిపోయింది చెట్టు పెట్టేది. ఈ ఇగురు ఒకవేళ చెట్టు కంపల్సరీ బతికేది ఉంటే ఇది ఇగురు వచ్చేసి ఇన్నే మొగ్గలు వచ్చేస్తుంది చెట్టుకైతే. ఈ మొగ్గలు వచ్చినప్పుడు మళ్ళీ ఒక వీడియో పెట్టి చూపిస్తా. ఇక్కడ కూడా నాటేసుకున్న, దీంట్లో కొన్ని నీళ్ళు కూడా వచ్చేసినాయి. చిగుళ్ళు అనేసి మంచిగా ఎన్నుకున్న తర్వాత మొగ్గలన్నీ మంచిగా వచ్చేస్తాయి చెట్టుకైతే. 3 ప్లేస్ల ఈ గులాబీ చెట్లను అయితే నాటుకున్నా. ఇవి ఎన్నుకున్న తర్వాత మళ్ళీ ఒక వీడియో పెడతా. పచ్చని చెట్లు ప్రకృతికి మెట్లు అంటారు కదా. నేనైతే ఈ వర్షాకాలం అయితే ఎన్నో రకాల చెట్లను అయితే పెట్టేసిన. మీరు కూడా పెట్టేయండి. అయితే ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.